ప్రీవియస్గా మనం పెట్టిన సుబ్బయ్య గారు హోటల్ ఫుడ్ బ్లాగ్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అలానే ఈరోజు అనదర్ ఫుడ్ బ్లాగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ టు మణికుమార్ క్యాప్చర్స్. వచ్చేసరికి రాగి ముద్ద, చేప పులుసు, అలానే చికెన్ కర్రీ చాలా ఫేమస్ అని ఇంటర్నెట్లో బాగా అలచల్ చేశారు. సో ఒకసారి చూసొద్దాం, ఇటు మాకు దగ్గర అని ఒకసారి ట్రై చేద్దామని వచ్చాము. బేసిక్గా ఇది ఎక్కడంటే మనకు రాయదుర్గు పోలీస్ స్టేషన్ ఉంది కదా, దానికి కరెక్ట్గా ఆపోజిట్ సైడ్లోనే ఇవన్నీ రోడ్ సైడ్ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ. సో బేసిక్గా ఇవి ఆఫ్టర్నూన్ 11 o'clock నుంచి 12 o'clock నుంచి ఈ స్టాల్స్ అని అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ బేసిక్గా మీరు చూసుకుంటే వోక్స్ వ్యాగన్ షోరూమ్ ఉంది కదా, వోక్స్ వ్యాగన్ కానీ, సో అలానే కార్ షోరూమ్లన్నీ ఒక ఉంటుంది కదా, దాని ఆపోజిట్లోనే మనకి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు రాగానే ఏదైతే ఇంటర్నెట్లో అలచల్ చేస్తున్నారో రాగి ముద్ద, చేపల పులుసు అని, సో స్టాల్ దగ్గరికి అయితే వచ్చాము. రాగానే ఇక్కడ ఒక ఫస్టే మేము ఇద్దరు వచ్చాము, నేను మా ఫ్రెండ్. సో 2 ప్లేట్లు ఎందుకు ట్రై చేయడం ఎందుకులే, ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకుందాం, అది ట్రై చేసి బాగుందనిపిస్తే ఇంకో ప్లేట్ తీసుకుందాం అనే థాట్లో ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చాము. సో చూసుకుంటే ఇది మనకి రాగి సంగటి. సో ప్లేట్ ఆర్డర్ ఇచ్చాము. సో ఇక్కడ చూసుకుంటే మనకి రాగి సంగటి, అలానే చికెన్ కర్రీ చూసుకుంటే ఇదిగోండి, ఇది చికెన్ కర్రీ. సో అలానే ఒక దాల్ కూడా ఉంది, అంటే పప్పు కూడా అవైలబుల్లో ఉంది. ఈ 2 ఎవరైతే వెజిటేరియన్ రిలేటెడ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి పప్పు కూడా అవైలబుల్లో ఉంది. సో మేము ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చాం కదా, మా ప్లేట్ని రెడీ చేస్తున్నారు. చూసుకుంటే మీరు ఒక మనిషి అయితే ఈజీగా సరిపోతుంది ఆ రాగి ముద్ద అనేది. సో చూసుకుంటే రాగి ముద్ద సర్వ్ చేశారు, అలానే ఆనియన్ సర్వ్ చేశారు. సో మనకి కావాల్సినటువంటి చేప పులుసు సర్వ్ చేస్తున్నారు. మీరు చూసుకుంటే చేప ముక్కలు అనేది 2 వేసాడు, కానీ అవి కూడా పెద్ద ముక్కలు కూడా కావు, ఏదో ఒక మీడియం సైజు ముక్కలు ఉన్నాయి. గ్రేవీ అయితే అంత వేసాడు. సో ఒకసారి ట్రై చేద్దామని మా ఫ్రెండ్ చేసి చెప్తా అన్నాడు తన ఒపీనియన్. సో తన ఒపీనియన్ అయితే ఓకేగా ఉందని అన్నాడు. సో చేపల పులుసు తర్వాత ఈ చికెన్ కూడా ట్రై చేద్దామని చికెన్ కొంచెం వేయించుకున్నాము. ఓకేనా? సో ఆ చికెన్ కూడా చేప పులుసుతో పోల్చుకుంటే నాకు చికెనే కొంచెం బెటర్ అనిపించింది. సో తర్వాత ఇది మనకు వర్కౌట్ కాదులే అని ఇంకో 2వ ప్లేట్ కూడా తీసుకోకుండా, సో దాని పక్కనే ఇంకో స్టాల్ ఉంది. సో అక్కడ ఒకసారి ట్రై చేద్దామని ఈ ఆంటీ దగ్గరికి వచ్చాము. ఈ ఆంటీ దగ్గర రాగానే సేమ్ రాగి ముద్ద, అలానే చికెన్ కర్రీ, చేప పులుసు కూడా అవైలబుల్లో ఉంది. సేమ్ అలానే వెజ్ మీల్స్ కూడా అవైలబుల్లో ఉంది. మేము ఆల్రెడీ రాగి ముద్ద చూసాం కాబట్టి రాగి ముద్ద మనకి వర్కౌట్ అయ్యేలా లేదులే అని సో వెజ్ మీల్స్ తీసుకున్నాము. సో వెజ్ మీల్స్ చూసుకుంటే అప్పుడే ఆంటీ గారు పొయ్యి మీద వండి, మీ బ్యాక్ సైడ్ చూసుకుంటే అప్పుడే బాగా వండిన రైసు సర్వ్ చేశారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఒక వంకాయ కర్రీ, ఒక చట్నీ, అలానే ఒక క్యాబేజీ ఫ్రై అనేది సర్వ్ చేశారు. సో నాకు కూడా ఒక ప్లేట్ సర్వ్ చేశారు. సో చూసుకుంటే ఇది ప్లేట్ అయితే ఇలా ఉంటుంది మనకి చూడటానికి, చాలా నీట్గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా నాకు ఒక హోమ్లీ ఫుడ్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మరి హడావుడి లేకుండా, మసాలాలు కానీ అవి ఏమి లేకుండా చాలా న్యాచురల్గా అనిపించాయి నాకు. సో అలానే మనకి అంకుల్ గారు ఇట్లా పొట్టాలు కూడా సర్వ్ చేశారు. సో మా ఫ్రెండ్ చెప్తాడు, ఎలా ఉందని చెప్పమని అడిగాను. సో తను టేస్ట్ చేసి ఫస్ట్ బైట్ చెప్పగానే బాగానే అనిపించింది. సో నెక్స్ట్ నేను కూడా ట్రై చేశాను. సో వెరీ గుడ్ అనిపించింది. కంపేరింగ్ విత్ రాగి ముద్దతో పోల్చుకుంటే ఇది చాలా చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఏం చేయకుండా నెమ్మదిగా తినేసి ఇంకా ఆఫీస్కి బయలుదేరాం. మేము వెళ్ళిన రోజు మాత్రం బాగా వేడి అనిపించింది. సో దీని గురించి మొత్తం క్లియర్గా ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని అక్కడ ఏం మాట్లాడుకోకుండా సైలెంట్గా వచ్చేసాము.
లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ రాయదుర్గ్లోని పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో మనకి ఫుడ్ స్టాల్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఓకే. సో మనం ఆ రాగి ముద్ద, చేపల కర్రీ అండ్ చికెన్ కర్రీ, అలానే దాని పక్కన ఉన్నటువంటి వెజిటేబుల్ రైస్ అంటే వెజ్ రైస్ని మనం ట్రై చేసాం కదా. సో నిన్న కొంచెం బిజీగా ఉండి దాన్ని మనం కొంచెం దాన్ని ప్రాపర్గా చెప్పలేకపోయాం అసలు ఎలా ఉంది ఏంటి అనేది. సో అలానే నిన్న కొంచెం వర్క్ ఉండి, అలానే బయట కూడా కొంచెం వేడిగా ఉండి లోపల ఆఫీస్లోకి వచ్చాక చేద్దాం అనుకున్నాను. బట్ నిన్న వర్క్ ఉండటం వల్ల అది ప్రాపర్గా ఫుల్ఫిల్ అవ్వలేదు. సో ఈరోజు దాని గురించి మా ఎక్స్పీరియన్స్ ఏంటి మొత్తం అనేది ఇప్పుడు చెప్తాము. సో ఫస్ట్ రాగి ముద్ద గురించి మాట్లాడుకుంటే, సో రాగి ముద్ద అయితే ఎలా ఉందో మనోడు చెబుతాడు. చెప్పు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగి ముద్ద దాంట్లో సాల్ట్ లేదు. ఇంకోటి వచ్చేసి ఆ ఫిష్లో డట్ స్మెల్ వస్తుంది, లైక్ మట్టి స్మెల్. అవును. ఇంకా చికెన్ ఓకే, నాట్ బ్యాడ్. చికెన్ ఓకే, మరీ గుడ్ కాదు, ఓకే. సో బేసిక్గా బయట కొన్ని వీడియోస్ చూసాము, అక్కడ ట్రై చేసిన వాళ్ళు కానీ సూపర్ ఉందని అది అని కొంచెం అడావుట్ చేశారులే, కానీ అంత వర్త్ అయితే మాకైతే అనిపించలేదు, టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే. కరెక్ట్. ఓకే. సో అవును. సో దాని పక్కనే, సో సేమ్ ఆ స్టాల్ పక్కనే మనకి సేమ్ రాగి ముద్ద, చేపల పులుసు, అలానే చికెన్ కర్రీ అలాంగ్ విత్ మనకి వెజ్ రైస్ కూడా అవైలబుల్ ఉంది. బట్ ఆల్రెడీ రాగి ముద్ద తినటం వల్ల ఇంక లైఫ్లో ఇప్పుడు రాగి ముద్ద తినకూడదని ఫీల్ అయ్యి దాన్ని చూస్తేనే మాకు అది అనిపించి వెజిటేబుల్ రైస్ ట్రై చేసాము. సో అది మాత్రం ఓకే అనిపించింది. సో దాని గురించి నువ్వు చెప్పు. వెజ్ మీల్స్ ఓకే, నాట్ బ్యాడ్. అది నార్మల్గా మనకు బయట స్టాల్స్లో ఎట్లా దొరుకుతుందో ఆ లెవెల్లోనే ఉంది అది. కానీ మరీ ఆంటీ కుమారి ఆంటీ అంత టేస్ట్ లేదులే, కానీ ఓకే అంటే మసాలాలు కానీ మరి అంత ఓవర్ లేకుండా ఓకే, బాగా అనిపించింది. సో తిన్నందుకు కొంచెం సాటిస్ఫై అయ్యాము. కంపేర్ టు రాగి ముద్ద సాటిస్ఫై. కొంచెం బాగున్నాయి. సో కాస్ట్ వచ్చేసరికి రాగి ముద్ద చెప్పాం కదా, చేపల పులుసు కొంచెం గ్రేవీ 2 pieces ఏమో గ్రేవీ కర్రీ చేశాడు, చికెన్ కర్రీ, దానికి 120 ఛార్జ్ చేశాడు. బట్ ఈ వెజ్ మీల్స్కి వచ్చేసరికి ఈచ్ పర్సన్కి 80 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా ఫిష్లో చూసాను పీస్ ఎంత ఉందో. ఫిష్లో పీసులు కూడా మీకు ఇంత వీడియో చూస్తే అర్థమై ఉంటుంది. సో అందులో కొంచెం చిన్న పీసులే, ఆ పీసులు మేము తినలేదు, కింద పడేసాం. అంటే నోట్లో పెట్టుకోగానే పడేసామంటే దానిలో మట్టి స్మెల్ వచ్చి అంత తినబుద్ధి కాలేదు. పడేయటం అంటే మరీ ఎక్కువ పడేయటం కాదు. సో తినటానికి అంత లేదు. సో దానివల్ల దాన్ని పడేయటం జరిగింది అది. సో ఇది ఈ వ్లాగ్. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.